రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 3 సార్లు ఊరించి ఉసూరుమనిపించిన ఐపీఎల్ ట్రోఫీ ఎట్టకేలకు ఆ జట్టు సొంతమైంది. మెగా లీగ్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న కోహ్లీ కెరియర్లో ఐపీఎల్ ట్రోఫీ లేదని లోటు తీరింది. మెగా వేలం తర్వాత సమతుల్యమైన జట్టుతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ సీజన్లో చెలరేగిపోయింది. అద్భుత ప్రదర్శనతో 4సారి ఫైనల్కు చేరి తుది పోర్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు దశాబ్దం తర్వాత ఫైనల్ చేరిన పంజాబ్ గుండె పగిలింది. ఆఖరి పోర్లు దూకుడు లేకపోయినా సమిష్టిగా చెలరేగిన బెంగళూరు 190 పరుగుల స్కోరు చేసింది. కోహ్లీ 43 పరుగులతో క్రీజులో నిలబడగా మిగతా బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో బెంగళూరు పోరాడగలిగే స్కోరు చేసింది. కానీ బ్యాటింగ్ బలం కలిగిన పంజాబ్ ముందు నిలుస్తుందా అనే అనుమానం కలిగింది. అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ను సమర్థంగా కట్టడి చేశారు. పవర్ ప్లేలో హేజిల్వుడ్ దెబ్బతీయగా మధ్య ఓవర్లలో కృణాల్ పాండ్యా కీలక వికెట్లు పడగొట్టాడు. ఒంటి చేత్తో పంజాబ్ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను షెఫర్డ్ వెనక్కి పంపడంతో బెంగళూరు పట్టుబిగించింది. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను పడగొడుతూ ఒత్తిడి పెంచింది. చివరిలో శశాంక్ సింగ్ చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఆర్సీబీకి విజయం సొంతమైంది. విజేత బెంగళూరుకు 20 కోట్లు, రన్నరప్ పంజాబ్కు 12.5 కోట్లు ప్రైజ్ మనీ ప్రకటించారు.